వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాశులపైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల 4వ తారీఖు రాత్రి అంటే 5 వచ్చేస్తుంది. 5వ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ 25వ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజు మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు. అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకు కూడాను. మకర రాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకును. ఆ తదుపరి 13వ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి, శనికుజుల యొక్క సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి, రవిశనుల యొక్క యుతి. ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు రవిశనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా 13వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఇంగ్లీషు కాలమానం ప్రకారం ఈ ఫిబ్రవరి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో 2025లో ఫిబ్రవరి నెల టాప్ మోస్ట్ నెల మేషరాశి వారికి. ఎందుకంటే ఇంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి మరలా దొరుకుతుందో లేదో అనేటువంటి సందేహం కూడా మనం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే 2వ ఇంట్లో గురుడు యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానంలో రాస్యాధిపతి కుజుడు యోగిస్తూ ఉండడం, దశమ ఏకాదశ స్థానాల్లో శని రవి బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రుడు బలంతో కలుపుకొని దాదాపుగా 1 2 3 4 5 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి. అంటే గోచారంలో యాక్యురేట్గా 70% పైన గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే 80% గ్రహాలన్నీ యోగించినట్టే. మరి ఇది చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితిగా మనం చూడవచ్చును. ముఖ్యంగా 2వ స్థానంలో గురుగ్రహం యొక్క వక్రగతి తొలగిపోయిన తర్వాత ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో కుటుంబపరమైనటువంటి పరిస్థితులు, ఉద్యోగ వ్యాపారాదులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే మాటకి సంబంధించినటువంటి విషయాలు, ఏదైనా గతంలో మనం మాట ఇచ్చి నిలబెట్టుకొని లేదా గతంలో మాట తప్పి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు మరలా అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఏదైతే మరి క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకున్నారో అంటే మనం అన్నమాట మీద నిలబడాలి, మన మాట నెగ్గించుకోవాలి అనేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది ఈ గురువు యొక్క రుజుమార్గ గతి వల్ల మేషరాశి వారికి ఉంటుంది. చక్కగా వారు అన్నటువంటి మాటను నిలబెట్టుకుంటారు. వాళ్ళు చెప్పేది 10 మంది చేస్తూ ఉంటారు. ఒక అధికారాన్ని చక్కగా మీరు ప్రదర్శించగలుగుతారు. వాక్ పటిమని మీరు ప్రదర్శించగలుగుతారు. లౌక్యంతో మాట్లాడగలుగుతారు. అలాగే కీలకమైనటువంటి ఒప్పందాలు, ప్రముఖమైనటువంటి ఏదైనా ఒక కంపెనీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి మేషరాశి వారు చాలా రకాలైనటువంటి ప్రాజెక్టుల గురించో ఇంకో దాని గురించో వాటి ఒప్పందాల గురించో చక్కగా మీ అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు. 10 మంది పెట్టుబడులని ఆకర్షించగలుగుతారు. అలాగే ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మీకు ఉండేటువంటి స్కిల్స్ని మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే తోటివారితో మాట్లాడేటువంటి విధానంలో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్కరిని అవగాహనతోటి మాట్లాడుతూ ఉంటారు. చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు.
ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. ఫిబ్రవరి మాసంలో అన్నీ మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. మీకు సంబంధించినటువంటి గతంలో కోల్పోయినటువంటి అవకాశాల దగ్గర నుండి ఏదైతే మీరు కొనదాం అనుకున్నారో ఆభరణాలు, బంగారపు వస్తువులు, ఇళ్ళు, స్థలాలు, వాహనాలు, ఇటువంటి సిరి సంపదలకి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా చక్కగా ఈ మాసంలో మీరు కొనుగోలు చేయడానికి లేదా వాటి పరంగా కొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు జరుగుతాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు నూతన వాహనం, నూతన గృహానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటికి రావడానికి ఈ మాసంలో చాలా గొప్పగా అవకాశం ఉన్నది. కుటుంబ పరిస్థితులు చాలా మెరుగుపడుతూ ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అంతేకాక ఒక డామినేటివ్ పొజిషన్ని మీరు చేరుకోగలుగుతారు. ఉద్యోగపరంగా ఇప్పటివరకు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటినీ కూడా అధిగమించి మీకంటూ ఉండేటువంటి ప్రత్యేక శైలి, మీ గుర్తింపును మీరు కాపాడుకోగలుగుతారు. అంతేకాక ఉన్నతాధికారులతో చక్కటి సత్సంబంధాలని మీరు ప్రదర్శించగలుగుతారు. వాటన్నిటిని కూడా మీరు చక్కగా ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించగలుగుతారు. ఇలా ఈ నెలంతా కూడా మీలో చాలా పాజిటివ్ దృక్పథం కానీ, చాలా పాజిటివిటీ కానీ ఈ రాశి వారికి ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లేదా కుటుంబ పరంగా, సంతాన పరంగా అన్నింట్లోనూ కూడా చాలా మానసిక సంతృప్తిని కలిగించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి చాలా అత్యద్భుతమైనటువంటి మాసం ఈ రాశి వారికి. అటు రవి మార్పులు కానీ, కుజ వక్రగతి కానీ, గురు వక్రగతులు పోయినా ఇవి అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మేషం ఒకటే. కాబట్టి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి నెల. దీన్ని అనుభవించండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావించండి. ఈ కాలాన్ని దుర్వినియోగపరుచుకోకుండా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికో, కీలకమైన ఒప్పందాలు చేసుకోవడానికో, ఏదైనా కష్టపడి పనిచేయడానికో, ఎందుకంటే అదృష్టం అనేటువంటిది కాలస్వరూపంగా మీకు లభిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైనటువంటి కాలం ఫిబ్రవరి కాబట్టి మంచి ఫలితాలని సంప్రాప్తింపజేస్తుంది ఈ కాలం. ఏదైనా అడపాదడపా చిన్నపాటి సమస్యలు వస్తే రాహుకి సంబంధించినటువంటి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గురుని యొక్క వక్రగతి తాలూకు దోషము అనేటువంటిది తొలగిపోయినది. అయితే గురుబలం అనేటువంటిది లేదు. అలాగే తృతీయంలో ఉండే యోగించేటువంటి కుజుడు ఇప్పుడు 2వ స్థానానికి వచ్చారు. అది కూడా ఈ మాసం చివరిలో వక్రగతిని వదిలిపెడుతున్నారు. అయినప్పటికీ కుజుని యొక్క స్థితి 2వ రాశిలోనే కాబట్టి కుజబలం ఉండదు. ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏదైనా ఉంది అంటే 13వ తారీఖు దాటిన తర్వాత రవి యొక్క బలం, అలాగే శుక్ర రాహువుల బలం, 3 గ్రహాలపై వృషభ రాశి వారు ఆధారపడి గోచార రీత్యా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే పర్సంటేజ్ ప్రకారం చూస్తే 35% బలం అనేటువంటిది ఈ గ్రహాల వల్ల గోచార రీత్యా వృషభ రాశికి వస్తూ ఉన్నది. 35% అంటే పాస్ అయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఈ గోచారం అనేటువంటిది ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతూ ఉంటుంది. నిలబెట్టడం అంటే ఏంటి? ఎక్కడ పడిపోకుండా. అలా అని ఇది చాలా అత్యద్భుతమైన స్థితి కాదు. ఎందుకంటే బలమైనటువంటి గ్రహాలు అనుకూలతలు ఏమి చూపించట్లా. జన్మగురుని యొక్క దోషం ఉన్నది, 2వ స్థానమందు కుజుని యొక్క స్థితి ఉన్నది, భాగ్యరవి యొక్క దోషం ఉన్నది. అలాగే 13వ తారీఖు దాటితేనే కానీ రవి అనుకూలత లేదు. రవి, రాహు, శుక్రులు మాత్రమే 13వ తారీఖు దాటాక అనుకూలిస్తూ ఉన్నారు. అందువల్ల సాధారణమైన మాసమే. ఇదేమి భయంకరమైన ప్రతికూలతలు ఉండవు, భయంకరమైన అనుకూలతలు ఉండవు. ఏదైనా అడపాదడపా కొంత మంచి జరిగితే రాహు శుక్రుల యొక్క కలయిక లాభస్థానంలో ఉంది కాబట్టి మొండి బాకీలు ఏమైనా వసూలు అవ్వడానికి ఈ నెలలో కొంత అవకాశం ఉంటుంది. అంటే ఏంటి? ఎక్కడో మనం వెచ్చించినటువంటి ధనం ఎవరికో అప్పుగా ఇచ్చో, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా డబ్బు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటే అవి ఈ మాసంలో ఏమైనా మీకు రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టినటువంటి బంగారపు వస్తువులు కానీ, బంగారం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ మరలా వాటిని తిరిగి ఆ తాకట్టు నుండి విడిపించుకోవడానికి కూడా ఈ నెల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా కొత్తగా వాహనాలు కానీ, వస్త్రములు కానీ, వస్తువులు కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ఈ మాసంలో చాలా ఉపయోగపడుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి, దైవ దర్శనాలకి,
తీర్థయాత్రలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. అలాగే విచారే నవమే రవో అంటూ ఉన్నది శాస్త్రం. 13వ తారీఖు వరకు 9వ స్థాన సంచారం రవిగ్రహానికి కొంత మీకు విచారానికి కారణమవుతూ ఉంటుంది. విచారము అంటే ఏంటి? ఏదో మనం ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని గడపలేకపోతున్నామనో, బరువు పెరిగిపోతున్నామనో, లేదా పక్కవాళ్ళలాగా మనం ఆనందంగా లేవనో, లేదా మన తోటి ఉద్యోగస్తుల్లాగా మనకి ఉద్యోగంలో అంత శాలరీ రావట్లేదనో, ఏదో ఒక రకమైనటువంటి విచారము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇది మీరు వదిలిపెడితే వెళ్ళిపోతుంది ఈ విచారం. కానీ అనవసరమైన విషయాలు పట్టించుకోవడం ద్వారా ఈ విచారాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు వృషభ రాశి వారు. మీ పని మీరు చూసుకుంటూ ఉన్నంతలో ఆనందంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు. ఆ కంపారిజన్కి కూడా ఈ రవిగ్రహం కారణమవుతారు. మీలో ఉత్సాహాన్ని తగ్గించడానికి, మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి 9వ స్థానంలో ఉన్న రవి ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాయకి లోను కాకుండా మీ పని మీరు చూసుకుంటూ పోతే ఈ నవమ రవి ఇచ్చేటువంటి దోషం కూడా తగ్గుతుంది. ఇక రవి దశమ కేంద్రంలోకి వచ్చిన తర్వాత, అనగా 13వ తారీఖు దాటిన తర్వాత గ్రహగతుల్లో కొంత మార్పు అనేటువంటిది కనబడుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. ఏదైనా అడపాదడప అనారోగ్య సమస్యలున్నా 13వ తారీఖు దాటాక తగ్గుముఖం పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం అంతా చూసుకుంటే ఇందులో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు, అలానే అంత సానుకూల పరిస్థితులు లేవు. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నింటి రంగాల్లోనూ, ఉద్యోగ వ్యాపారాల్లోనూ కూడా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మనం ఏదైనా కోరి తెచ్చుకుంటే సమస్యలు వస్తాయి తప్పితే సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు రావు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడము, లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండము, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కొంత డేలా పడిపోవడం అనేటువంటిది తగ్గుతుంది. అలాగే శరీరం బరువు పెరుగుతూ ఉండడం, ఆకారంలో మార్పులు రావడం, అంత ప్రకాశవంతమైనటువంటి చర్మ సౌందర్యం లేకపోవడము, ఇలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ ఇవి అనారోగ్య సమస్యలు కాదు, మానసిక సమస్యలుగా వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆయా లోపాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం నాడు నిష్టగా ఉండండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి. గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఎదుట దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి దాన్ని పారాయణ చేసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నదో గమనిస్తే, మిథున రాశికి కుజస్తంభన దోషం చాలా ఎక్కువగా ఉన్నది. వక్రకుజుడు 25వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి రుజుకుజుడు అయినప్పటికీ కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ప్రతికూల గ్రహం. ఇప్పటి వరకు వక్రించి శుభ ఫలితాలను ఇచ్చిన గురువు మరలా వక్రగతిని వదిలిపెట్టారు కాబట్టి గురుబలం తగ్గింది. అలాగే ఈ మాసం ప్రారంభంలో 13వ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉంటుంది. తర్వాత నవమ రవి యొక్క స్థితి, దశమ కేంద్రంలో రాహు. అంటే ప్రధానంగా నవగ్రహాల్లో కేవలం ఒక రాహుగ్రహం తప్పితే, అడపాదడప మధ్యలో యోగించేటువంటి చంద్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న పరిస్థితి. ఇది మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అసలు మన గ్రహస్థితి ఏంటి, ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూలతలను మనం చూస్తే గురుడు ప్రతికూలం, కుజుడు ప్రతికూలం, రవి ప్రతికూలం. ఈ మూడు బాగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక శనేశ్వరుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి. బాగా మనకి అనుకూలతనిచ్చేటువంటిది ఏంటి మిథున రాశి వారికి? రాహు ఒక్కరే. అంటే 15% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మిథున రాశి. 15% అంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా, 15 మార్కులు వస్తేనో. కాబట్టి గోచారంలో బలహీనంగా ఉన్నటువంటి మిథున రాశి జాతక పరంగా దశాంతర్దశలు గనక బాగుంటే మిథున రాశి వారికి కొంత బాగానే వెళుతుంది. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే ఫిబ్రవరి నెల కొంత జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది నేను క్షుణ్ణంగా చెప్తా. ఉదాహరణకి జన్మకుజుడు వ్యయగురుడు ఉన్నప్పుడు స్థాననాశం రుణచ్ఛేద అన్నారు. అంటే స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఈ 2 గ్రహాలు సృష్టిస్తాయి. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధకృత్.
అలాగే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం, అలాగే దుర్దోష శత్రు సంవాద. ఇవన్నీ కూడా ఏంటంటే సూత్రాలు. కాలాన్ని మనం గణించేటప్పుడు గ్రహాల ప్రతికూలతల వల్ల ఈ ఫలితాలు వస్తాయి అని ఋషులు చెప్పారు. కాబట్టి ఆ ఫలితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి మనకి కలగకుండా బయటికి తప్పించుకోవచ్చు. ఉదాహరణకి ఈ కుజుని యొక్క జన్మరాశి స్థితి వల్ల ఏదైనా కాలినటువంటి గాయాలు, కోసుకున్నటువంటి అంటే పదునైన వస్తువులు అవి మనకి తగలడం వల్ల ఏర్పడినటువంటి గాయాలు, చర్మ సమస్యలు, అగ్ని ప్రమాదాలు, విద్యుత్ వల్ల సమస్యలు, వీటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడితే మనకు సరిపోతుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల చాలా నిదానంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే కొంత స్వయంకృతాపరాధాల నుండి బయటపడడం ద్వారా, అంటే కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా గ్రహాల యొక్క ప్రభావం నుండి బయటపడతారు. కాన్షియస్గా ఉండాలి. గ్రహాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే మనం అన్కాన్షియస్గానే చేసేస్తాం. రోజువారీ పనుల్లో దాదాపుగా 70% మనం ఆలోచించి చెయ్యం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గానే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే అది కూడా గ్రహస్థితే. అందువల్లనే వర్తమానాన్ని మనం ఎక్కువ పట్టుకోవాలి. వర్తమానంలో ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితిని దాటి మనం ఈ యథార్థంలోకి వస్తే కుజుడిచ్చే ఫలితాలని దాటడానికని మౌనంగా ఉండడం ఒకటి, నిదానంగా ఉండడం ఒకటి, అప్రమత్తంగా ఉండడం ఒకటి. అలాగే ఈ మాసంలో కొంత ఖర్చు కనబడుతోంది. అది శుభమూలకమైనటువంటి ఖర్చుగానే కనబడుతోంది. కాబట్టి ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినా భయపడాల్సిన పని లేదు. అది శుభ కార్యక్రమాలకే ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక బంధుమూలకంగా కానీ లేదా ప్రయాణాల వల్ల కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆ రకంగా కూడా కొంత మనం ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. ప్రత్యేకించి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ వెహికల్స్, పక్క వాళ్ళ వస్తువులు లేదా వాళ్ళు సెంటిమెంట్గా ఉపయోగించేటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడకండి. ఎందుకంటే అవి మీ చేతిలో పాడైపోయే ప్రమాదాలు ఎక్కువ. దానివల్ల మీ స్నేహము లేదా వారికి మీకు ఉండేటువంటి స్నేహం దెబ్బతింటుంది. అందువల్ల బెస్ట్ సజెషన్ ఈ నెలలో ఏంటి అంటే మీ బండి పాడైపోయింది, నడుచుకుంటూ వెళ్ళండి లేకపోతే బస్సు ఎక్కి వెళ్ళండి, కానీ పక్కవాడి బండి అడిగి వెళ్తే ఆ బండిని ఎవడోవాడు వచ్చి గుద్దుతాడు. మీకు బాగానే ఉంటుంది, బండి నాశనం అయిపోతుంది. అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటి విచిత్రమైన వాతావరణం ఉంటుంది. మనకు లేనప్పుడు అన్నీ మన దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా మనం నిదానంగా ముందుకెళ్ళిపోవడం మంచిది. తప్పితే పక్క వాళ్ళది ఆశించడము, పక్క వాళ్ళ హెల్ప్ అడగడం ఇవి చాలా తగ్గించుకోవాలి. ఇది ప్రధానంగా ఈ మాసంలో ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాహు బలం మీద వెళుతున్నాం కాబట్టి మిథున రాశి వారు అందరూ కూడా కొంత మాయ అనేటువంటిది సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మాయగా కొన్ని అపాయాల నుండి బయటపడతారు, మాయగా కొన్ని సందర్భాల్లో అపాయంలో పడతారు. కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యారాధన ప్రధానంగా చేయండి. సూర్యుడిని కనుక ఆరాధన చేస్తే ఈ మాసం చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరం ఫిబ్రవరిలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే జన్మ కుజుని యొక్క దోషం పోయినది. అయితే వ్యయ కుజుడు, ఈ కుజస్తంభన వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బందే ఉన్నది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే గురుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ వక్రించడం వల్ల ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా మారతాయి. లాభగురుని యొక్క శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెల నుండి రావడం అనేటువంటిది ప్రారంభిస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప పరిణామం. అలాగే ప్రత్యేకించి రవి, శని, బుధులు ప్రతికూలమే, సప్తమాష్టమ స్థానాల్లో గ్రహాలు, అది చాలా ఇబ్బంది. అలాగే శుక్రుడు, రాహు వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు. అంటే ప్రధానంగా చూస్తే గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు. నిజానికి చెప్పాలి అంటే ఈ గురుడు ఒక్కరు 35% ఫలితాలని ఇవ్వగలిగేటువంటి ఆ పవర్ ఉన్నటువంటి ఆయన. ఈ 35 అనే కాదు, ఆయన సమయానుకూలంగా 50%, 100% కూడా ఫలితాన్ని ఇస్తారు శుభంగా. ఎందుకు అంటే ఒక గురుబలం ఉంటే చాలు, దైవానుగ్రహం వల్ల అనేక రకాలైనటువంటి స్థితిగతుల నుండి బయటపడుతూ ఉంటారు. అందులోనూ లాభస్థానంలో గురుడు. యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం. నువ్వు ఏమైనా చెయ్యి, నేను నీకు అండగా ఉన్నా. ఎంత భయంకరమైన వర్షం పడినా నీ చేతిలో ఉన్న దీపం ఆరిపోకుండా ఉంటుంది. అది మెరాకిల్ అంటారు దాన్ని. అటువంటి మెరాకిల్స్ అన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే గురుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క శక్తి తోడున్నప్పుడు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, అన్నీ సుసాధ్యాలే
ఓ మనిషి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి నేలకి వెళ్ళాలి అన్నా ఎగిరి, లేకపోతేనేమో ఒక భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తుల్ని దాటాలి అన్నా, భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని దాటాలి అన్నా, ఏమి చేయాలన్నా కూడా అది గురుబలం ఉంటే సాధ్యమవుతుంది. అది కర్కాటక రాశి వారికి ఉన్నది. కాబట్టి ఈ మాసంలో భయపడాల్సిన పనేలా. కాకపోతే వచ్చే చెడు ఫలితాల నుండి కూడా గురుడు అదే రీతిగా కాపాడుతారు. మీరు గమనిస్తే ఇక్కడ 13వ తారీఖు దాటాక అష్టమంలో గ్రహ సంపత్తి పెరిగి శని రవి బుధుల యొక్క యుతి అష్టమంలో ఉన్నది. అష్టమంలో శని రవులు కూడి ఉండడం అనేటువంటిది సమస్యే, కానీ దాని నుండి కూడా గురుడే కాపాడుతారు. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది కలిగిన తర్వాత కాపాడుతారు, ఒక్కొక్కసారి కలగకుండానే కాపాడుతారు. అది మన అదృష్టం మీద, మన జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే, మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉండనివ్వండి, గురువు యొక్క బలం ఉంటే చాలు, గోచారంలో ఇంకేమీ అక్కర్లా. అందులో ప్రధానంగా లాభగురుడు అన్నింటా కూడా విశేషమైనటువంటి వారు. కాబట్టి ఈ మాసంలో ఆ బలం ఉన్నది. తత్ఫలితంగా అటు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయంగా కానీ అన్నిట్లోనూ కూడా చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అయితే మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలను కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే అటువంటివి ఏర్పడ్డప్పుడు మనం ఎలా బయటపడాలి, లేదా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుస్తుంది. వ్యయస్థానంలో కుజుడు కానీ, అష్టమంలో శని కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతారు. రెండో విషయం ఏంటి అంటే నానా కార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం. అంటే వ్యాధి పీడ ధనక్షయం, ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని కలగజేస్తారు, లేదా ఏ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వరు అనేటువంటి విధంగా ఈ రెండు గ్రహాలు ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. మరి గురుడు ఏం చెప్తున్నారు, మళ్ళా సర్వత్ర విజయ సుఖం, నువ్వేమైనా చేయి నేను ఫలితాన్ని శుభంగా ఇస్తా. అక్కడ ఈ రెండిటికి పడుతుంది అనమాట. అంటే క్వైట్ కాంట్రడిక్టరీ ఫలితాలని మనం కర్కాటక రాశి వారిలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏది బలంగా ఉన్నది అంటే మీకే తెలిసిపోతుంది. ఫిబ్రవరి నెలలోనే ఏదైనా ఒక పని తలపెట్టండి, దానిలో అనేక రకాల అవాంతరాలు వస్తాయి, కానీ చివరికి అది పూర్తి చేయగలుగుతారు. అది మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, అది నేను చెప్పడం కాదు. కాబట్టి అక్కడ ఏదైనా కార్య విఘ్నం కానీ, ప్రవాసము అంటే స్థానచలనం కానీ, లేదా అనారోగ్యం కానీ ఇటువంటివి ఏమైనా చిన్నగా బాధించవచ్చు, కానీ ఈ నెలలో భయపడాల్సిన పని ఏమిలా. ఇక కొంత డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఏదైనా శుభ కార్యక్రమాలు, వస్తువులు, ఆభరణాలు, వాహనాలు ఇత్యాది వాటిని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కొంతగా ఇబ్బంది పెట్టచ్చును. అనగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయమై కొంత శ్రద్ధగా మీరు చూసుకోగలిగితే ఈ మాసంలో కూడా ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. సమయానుకూలంగా అన్నీ కూడా మీకు మంచి ఫలితాలే వస్తాయి. ప్రత్యేకించి ఏమి రెమెడీ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క రెమెడీ, ఈ అష్టమంలో ఉండేటువంటి శని వ్యయకుజుడికి సంబంధించి కాలభైరవుని యొక్క ఆరాధన చాలా మంచిది. కాలాష్టములు వచ్చినప్పుడు అంటే కృష్ణపక్ష అష్టమి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం చేసుకుని కూష్మాండ దీపం పెట్టండి. ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుంటే, ముఖ్యంగా ఇప్పటివరకు వక్రించిన గురువు భాగ్యస్థాన స్థితి ఫలితాన్ని ఇచ్చేవారు, అది తగ్గింది, ఆ గురుబలం తగ్గింది. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటి అంటే కుజుని యొక్క స్థితి. గత 3 నెలలుగా మీరు గమనించండి, సింహరాశి వారు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు, 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు, ఏమీ లేదు రూపాయి సంపాదించిన రూపాయి ఖర్చు. వాళ్ళ దగ్గర ఏమీ డబ్బు నిలబడలేదు, వాళ్ళు ఏమి సుఖపడలేదు, వాళ్ళు ఎంత సంపాదించినా డబ్బంతా కూడా బయటకు పోయింది. అయితే పోయినందుకు వాళ్ళకేం బాధ లేదు, కానీ ఇక్కడ శారీరక శ్రమ, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితి, ఎన్నో ప్రతికూలతలు, మానసిక అశాంతి, సొంత వాళ్ళే చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడం, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉండడం. ప్రధానంగా సింహరాశి వారు ఇబ్బంది పడ్డటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు సొంత బంధువులే అయి ఉండొచ్చు, జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు, సొంత పిల్లలు అయి ఉండొచ్చు, లేదా ఇంకా ఎవరైనా దగ్గర ఆత్మీయులు మిత్రులు అయి ఉండొచ్చు. ఎంతసేపు వీళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇంకా వీళ్ళని ఏదో కష్టపెట్టేటువంటి పరిస్థితులు, లేదా మానసికంగా కృంగదీసేటువంటి మాటలు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు. నిజానికి చెప్పాలి అంటే ఒక 100-120 కిలోమీటర్ల స్పీడ్ గాలి వేస్తూ ఉంటే
చుట్టూ ఏమీ లేవు, ఓన్లీ పెద్ద ఎడారి. అంత ఎడారిలో అన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తూ ఒక్కళ్ళు ఒంటరిగా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ వాళ్ళు అనుభవించారు. అయినా కూడా వాళ్ళకి ఏమీ సరే మనం ఇంత బాధపడ్డాం కదా, మనం ఇంత కష్టపడ్డాం కదా అనే ఆలోచన లేదు. అవన్నీ ఎందుకు లేవు అంటే ప్రధానంగా అప్పటి వరకు ఉన్నటువంటి రవి బలం ఒకటి కాసింది, బుధుడు చాకచక్యంగా కొంత బయటపడేశారు, శుక్రబలం ఉన్నది. ఇవన్నీ కూడా ఒక్కొక్క చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా కాపాడుకుంటూ వచ్చాయి. ప్రధానంగా వక్రించిన గురువు వీళ్ళ ఆలోచనలు, మనసుని తిప్పినటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మాసంలో గనక పరిస్థితిని చూస్తే మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితం ఒక ఎత్తు, ఒక కుజుడు ఫలితాన్ని ఇస్తే అది ఎంత అందంగా ఉంటుంది, ఒక కుజుడు మీ వెనకాల నిలబడితే ఎంత ధైర్యంగా ఉంటుంది అనేటువంటి ఆ స్థితిని మీరు చూడబోతున్నారు. గురుబలం లేదు, రవి బలం లేదు, శని లేరు, రాహువు లేరు, బుధుడు లేరు, ఎవ్వరు లేరు. శుక్రుడు ఏమన్నా కొంత ఉపయోగపడతారేమో కానీ ఒక్క కుజుడు మాత్రమే సింహరాశి వారి దగ్గర ఉన్నారు. ఇది 30% బలమే. అయినప్పటికీ కూడా అది ఎంత బలం అంటే మన వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక మొండి పోకడ. పైనుండి మనం దూకేస్తే వాళ్ళు పట్టుకుంటారు, నీళ్ళలో దూకేస్తే వాళ్ళు కాపాడుతారు. ఇలా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఈ కుజుడు ఫలితాన్ని ఇస్తే అంత అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ మాసం అంతా కూడా కుజబలం మీద ఆధారపడి వెళుతూ ఉంటాం. కానీ సింహరాశి వారికి అది చాలా ముఖ్యం. ఎందుకు? ధైర్యమేకాదశగతే కుజే. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు మనకి వెనకాల వస్తాయి. కాబట్టి ధైర్యలక్ష్మి ఇంపార్టెంట్. ఆ కుజుడు అదే ఇస్తున్నారు. కాబట్టి వీరికి ధైర్యం ఉంటుంది, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండగలుగుతారు. ఫ్లక్చువేట్ అవ్వదు మనసు ఎప్పుడు కూడా. ఏదైనా దాని మీద పనిచేస్తూ ఉంటే దాని మీదే ఫోకస్ పెట్టగలుగుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ సింహరాశి వారు ఈ మాసంలో చూస్తారు. కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండబోతూ ఉన్నది. ఫిబ్రవరి నెల అంతా కూడా లాజిక్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ చాలా లాజిక్గా ముందుకు వెళుతూ ఉంటారు. ఎవరికెక్కడ ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్తారు. అలాగే ఎవరైతే మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వారిని పట్టుకోగలుగుతారు, ఇంటి దొంగను సైతం పట్టుకోగలుగుతారు. ఇలా అనేక రకాలైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇక్కడ సంపాదన పరంగా ఇది కొంత వెసులుబాటును కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఒక రకమైన సంపాదన ఉంటే ఇక మీదట వేరే రకమైనటువంటి సంపాదన. ఆర్థిక పరిస్థితుల్లో అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు. శారీరక శ్రమ కొంత తగ్గుతుంది. అయితే ఏంటి అంటే ఒంటరిగా ఉండేటువంటి ఇది ఎక్కువ ఉంటాయి. అంటే ఒంటరిగా మీలో మీరు ఆలోచన చేస్తూ లేదా మీకు మీరు సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇలా కొంత ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది, అది అనుభవించవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ చాలా సానుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా సూర్యారాధన ఎక్కువగా చేయాలి. సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే మరింత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే 13వ తారీఖు వరకు రవి బలం ఉన్నది కాబట్టి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూర్యుని యొక్క ఫలితాలని అందిపుచ్చుకోవడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదివారం వస్తే క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి మీరు తీసుకోండి, మంచిగా ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉందో మనం గమనిస్తే, ఈ రాశి వారికి ఇప్పటివరకు కుజుని యొక్క బలం ఉన్నది లాభస్థానంలో. ఇప్పుడు కుజబలం కొంత తగ్గింది. అయితే గురుని యొక్క బలం ఉండేది కాదు, ఇప్పుడు గురుబలం పెరిగింది. రెండు కూడా కాంపన్సేట్ అవుతాయి. గురుబలం నిజానికి చాలా గొప్పది, కుజబలం మీద గురుబలం గొప్పది. అలాగే షష్ఠ స్థానంలో శని రవి బుద్ధులు యోగించడం అనేటువంటిది గమనిస్తారు. ఇక్కడ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు రవి, బుధ, శని, గురులు, చంద్రుడు, 5 గ్రహాల యొక్క యోగ్యత కన్యారాశి వారికి ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 70%, 60 to 70% గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఉన్నది. కాబట్టి చాలా బాగున్నది గ్రహస్థితి. ఫిబ్రవరి నెల గత మాసాలతో పోల్చుకుంటే చాలా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కన్యారాశి వారు. ఏంటి? సొంత వాళ్లే దూషణలు, సొంత బంధువులే ప్రతికూలంగా ఉండడం, లేదా మీ వెనక కలిసి రాకపోవడం, మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చేయడం, లేదా మీరే కొన్ని సందర్భాల్లో బద్ధకంతో ఒక పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం, అవకాశాలను కోల్పోతూ ఉండడం, ఇలా చాలా రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి సమస్యల్ని కన్యారాశి వారు అనుభవించారు.
దానికి కారణం కూడా అప్పుడు ఉండేటువంటి గ్రహగతులు, వక్రించినటువంటి గురువు భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం పోతుంది పూర్తిగాను. అంటే ఈజీ మనీ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారు, లిటరల్లీ కొంతమంది ఈ జూదాల మీద, బెట్టింగ్లు, స్టాక్ మార్కెట్లు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు, ఇలా తక్కువ కాలం పెట్టుబడితోటి ఎక్కువ డబ్బు మనం ఆర్జించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయినటువంటి కన్యారాశి వారికి తిరిగి ఆర్థికంగా మరలా పుంజుకునేటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి వారు బయటపడతారు. అలాగే రెండవది ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడుతూ ఉంటారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ అవి లేక ఒంటరిగా చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి వాళ్ళకి కొంత సపోర్ట్ దొరుకుతుంది. అంటే మీ వెనక ఎవరో ఒకళ్ళు బలంగా నిలబడేటువంటి వ్యక్తులో, శక్తులో, సంస్థలో ఎవరో ఒకళ్ళు మనకి దొరుకుతారు. ఇలా గత మాసాలతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యారాశి వారికి వస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి, వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ మాసం అన్ని రకాలుగాను కూడా వెసులుబాటుని కల్పిస్తూ ఉన్నది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగము, ఉద్యోగాభివృద్ధి, స్థిరమైనటువంటి ఉద్యోగము, వ్యాపార విస్తరణకి గ్రహస్థితి కలిసి వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ మాసంలో చూడవచ్చు. కాబట్టి పాజిటివ్గా ఉన్నది ఈ మాసం అంతా కూడాను. ఏదైనా కొంత ప్రయోగాలు చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఈ మాసంలో చేయవచ్చును. భగవదానుగ్రహం ఉన్నది, గురుని యొక్క బలం తిరిగి వచ్చింది, ఇది కొండంత అండగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి కన్యారాశి వారికి అన్నిట్లోనూ కూడా ఈ పాజిటివిటీయే కనబడుతూ ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు ఈ కన్యారాశి వారు పొందడానికి, అలాగే నెగిటివిటీస్ను కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతికూలతలు ఇచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి అంత ప్రతికూల గ్రహాలు ఏమీ లేవు. సప్తమంలో ఉన్న శుక్ర రాహువుల యొక్క స్థితి మహా అయితే కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్ని, లేదా ఇంటి భోజనానికో, లేదా సుఖవంతమైనటువంటి జీవనానికో, అంటే అన్నీ మన దగ్గరలో ఉండేటువంటి పరిస్థితులు కాకుండా కొంత ఏదైనా బయట వాసం కొంతకాలం చేసేటువంటి వాటికి ఇది కారణమవుతుంది తప్పితే మిగతా ఏ పరంగానూ కూడా గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. కాబట్టి కన్యారాశి వారు ఈ మాసం అంతా కూడా చక్కగాను సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండండి. ప్రతి ఆదివారం నాడు కూడా ఇక్కడ కూడా నూనె పదార్థాలు తినకుండా, మధ్యమాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని తీసుకుంటూ ఉండండి. రాత్రి కూడా క్షీరాన్నాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తులారాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చూసుకుంటే, ప్రత్యేకించి ఈ గురు కుజుల యొక్క స్థితి, అంటే గురువు వక్రగతి వదిలిపెట్టడం, కుజుడు వక్రగతి వదిలిపెట్టడం, లేదా కుజుని యొక్క స్థితి వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా రవి యొక్క మార్పు ద్వారా, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి ద్వారా కూడా అంత కలిసి వచ్చే విషయాలు ఏమీ లేవు. ఇంకా అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయి పంచమ రవి యొక్క స్థితి అదేమంత అనుకూలమైనది కాదు. షష్ఠ స్థానమందు రాహు, శుక్రులు ఉన్నారు. శుక్రుడి వల్ల కూడా భృగు షట్కము అనేటువంటి దోషమే వస్తుంది, కానీ శుక్రుడి వల్ల ఉపయోగత లేదు. అంటే ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించే గ్రహాలు రెండే ఈ రాశి వారికి. ఒకటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆయన, తర్వాత రాహు. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల వల్ల కూడా 20% ఫలితాలు, శుభ ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటువంటి ఫలితం, అలాగే బుధుని వల్ల వచ్చేటువంటి ఫలితం ఒక 20 నుండి 30% వరకు శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు. అంటే పాస్ మార్క్ రాలా. ఎందుకు రాలేదండి అంటే గురుడు వక్రత్యాగాన్ని చేశారు. అందువల్ల గురుడు మార్పు జరగకపోయినా వక్రత్యాగం వల్ల ఏమవుతుంది, సప్తమ స్థాన స్థితి ఫలితం లేదు, అష్టమంలోకి వెళ్ళిపోయిన తాలూకు ఫలితమే ఉన్నది. అందువల్ల ప్రధానమైన మార్పు అది. ఇక రాహువు బుధుల యొక్క ఫలితాన్ని మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి. కాబట్టి ఇది కొంత మిశ్రమమైనటువంటి మాసంగానే తులారాశి వారికి చెప్పచ్చు. అంటే జనవరిలో, డిసెంబర్లో ఉన్నంత వెసులుబాటు ఫిబ్రవరిలో ఉండదు. ఫిబ్రవరిలో కొద్దిగా వర్క్ టెన్షన్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది. అలాగే చాలా కీలకంగా మీరు వ్యవహరించవలసినటువంటిది ఏంటి అంటే చోర అగ్ని నృపభీతిశ్చ.
ఫిబ్రవరి నెలలో దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు యజమానులుగా ఉన్నటువంటి ప్రతి గృహాన్ని లేదా ప్రతి సంస్థని దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. గతంలో కూడా చెప్పారు, నిన్న నన్ను విజయవాడలో కలిసిన ఆయన అదే అన్నారు. ఏమంటే మీరు ఎలా దొంగల వల్ల భయం అన్నారు, మా ఇంట్లో అంతా దొంగలు దోచుకుపోయారండి. అయితే ఇది మనం సూచన చేయగలుగుతాం, పలానా గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే చోరుల వల్ల భయం వస్తుంది అని. కాబట్టి దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలను నివారించుకోవడానికి మీరే ఏదో ఒక ఆలోచన చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైనటువంటి సమాచారం కానీ అది మన యొక్క శత్రువులకి తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి తెలియకుండా జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు, అంటే మిమ్మల్ని మీరు నమ్మడం తప్పితే ఇంకొకరిని ఎవరిని కూడా నమ్మకూడదు. అలాగే కోపం పెరుగుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అది ఆ స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఎవరికి చెప్పుకోలేము, అలాని మనం ఈ బ్లాక్మెయిల్స్ నుండి బయటపడలేము అనేటువంటి విధానంలో ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇవన్నీ కూడా ఏంటి అంటే పైకి కనిపించేటువంటి వాతావరణం వేరు. తులారాశి వారికి అందరూ చూస్తారు, అబ్బా వీళ్ళకేంట్లే అనుకుంటారు. లోపల వాళ్ళు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటివరకు మనం కష్టపడి సంపాదించింది ఎలా దాచుకోవాలి, లేదా పలానా వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనం ఎలా బయటపడాలి, లేదా మనం ఒక స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చింది, దాని నుండి ఎలా బయటపడాలి, తెలుసో తెలియకో గతంలో మనం ఈ పని చేసాం కదా, అది ఇప్పుడు మనకి చుట్టుకోబోతోంది, ఇది ఎలా బయటపడాలి, ఇలా అనేక రకాలైనటువంటి సందిగ్ధతలు ఉంటాయి. ఇవి జనవరి నుండి ఉంటాయి, ఫిబ్రవరిలో ఎక్కువగా కనబడతాయి. ఆ పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి తులారాశి వారు. అలాగే తులారాశి వారికి ఈ మాసంలో ఏమవుతుంది అంటే, ప్రత్యేకించి పంచమంలో రవి ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు కూడా రావు. రవిశనులు ఎప్పుడైతే కలిసి ఉంటారో మీకు వచ్చే ప్రతి ఆలోచన 1-2 సార్లు ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పాడైపోయే ఆలోచనలే ప్రధానంగా వస్తాయి. కాబట్టి ఈ ఆలోచనల పరంపరను కూడా నిశితంగా పరిశీలన చేయాలి. ఏది పడితే ఆ నిర్ణయాలను వెంటనే అమలు చేయకూడదు. 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ అన్నది ఖచ్చితంగా ముఖ్యం. అది ఆరోగ్యంలోనైనా ఆర్థిక వ్యవస్థలోనైనా దేనిలోనైనా సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ తులారాశి వారికి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ నెలంతా కూడా. అదొకటి, కొంత వాయిదా పద్ధతుల ద్వారా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల కొంత జాగ్రత్త పడండి. ప్రత్యేకించి సూర్యారాధనే ప్రధానంగా చేయండి. ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేయండి. ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయండి. క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా తులారాశి వారికి ఈ పరిస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైన ఫలితాన్ని ఇస్తోంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే వీళ్ళకి చాలా గొప్ప ఊరట. సప్తమంలో గురుడు ఉన్నారు, పూర్ణం ఫలితం గురుడు ఇవ్వాలి, కానీ గురుబలం తగ్గిపోయింది. గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు. గురువు వక్రగతిలో ఉన్నంత కాలము కూడా, అంటే 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ జూలై దగ్గర నుండి ఉండేటువంటి నెలలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు పడ్డంత మానసిక క్షోభ ఇంకొకళ్ళు పడలేదు. సప్తమంలో ఉండి వక్రించి ఉన్న వాళ్ళకి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి, వైవాహిక జీవితాలు నాశనం అయిపోయాయి. చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న మాట పట్టింపులు, కూర్చుని మాట్లాడుకుంటే సద్దుమణిగిపోయేటువంటి విషయాలు, అది చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ వరకు వెళ్ళేటువంటి సావకాశం ఆ గురుని వక్రగతి వల్ల కలిగింది. పక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జీవితంలో చాలా ఎక్కువగా ఉండేటువంటి రోజులు అవి. ఇప్పుడు మారాయి పరిస్థితులు. సప్తమ గురుడు పూర్ణంగా మరలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు ఆసన్నమయ్యాయి. ఈ ఫిబ్రవరి నుండి మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి అంతా గురుడు కాపాడతారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అష్టమ కుజుని యొక్క దోషం. అదేంటండి, ఎప్పుడు ఏదో ఒక స్థితి, అర్ధాష్టమ శనో, అష్టమ కుజుడు, అర్ధాష్టమ రాహువు, ఇలా ఎవరో ఒకళ్ళు ఇలా ఇబ్బంది పెట్టినా కూడా గురుబలం ఉన్నంత వరకు ఏమీ చెడు జరగదు. ఆ గురుడు ఒక్కరు కాపాడతారు. అది ఎంత పెద్ద సముద్రమైనా, ఎంత లోతున్నా, మునిగిపోతూ ఉన్న వాడిని ఒక చిన్న ధర్మాకోల్ షీట్ కాపాడినట్టు గురుడు ఏదో ఒక చిన్న వెసులుబాటు మీకు కల్పిస్తారు. ఏదో ఒకటి అడ్డు వేసి కాపాడుతూ ఉంటారు. అందుకని గురుబలం అంత ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు అది వచ్చింది. దానివల్ల అష్టమ కుజుడున్నా, అర్ధాష్టమ రవి ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ ఉన్నా సరే మీరు బయటపడగలుగుతారు. ప్రధానంగా ఈ మాసంలో గురుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాల అనుకూలత 45 నుండి 50% శుభ ఫలితాలకి కారణమవుతూ ఉన్నది. తత్ఫలితంగా గత 6 నెలలుగా చూసుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా ఎదుగుదల ఈ మాసంలో కనబడుతుంది. వృత్తి ఉద్యోగాలలో, కుటుంబ పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక సాధనలో,
రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఏ రంగంలో చూసుకున్నా, సాఫ్ట్వేర్ మొదలుకొని న్యాయస్థానం వ్యవస్థ వరకు అన్నిట్లోనూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారు పీకల వరకు కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితులను సైతం మీరు అధిగమించగలుగుతారు. ఇది చాలా గొప్ప మాసం. ఫిబ్రవరి మంచి అవకాశాలను ఇస్తుంది. అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు? మంచి ఎప్పుడూ కటువుగా ఉంటుంది. మన కోసం నిలబడేటువంటి వారు మనం ఎక్కడ తప్పు చేసినా వాళ్ళు కనిపెడతారు, తిడతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తిట్టేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే మీ కోపం తగ్గించుకుంటే ఈ నెలలో మీరు బాగుపడతారు. ప్రధానంగా అష్టమ కుజుడు స్థాన నాశనాన్ని కలగజేస్తారు. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు. అయినప్పటికీ ఈ గురుబలం ఉన్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ, అంటే ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి జ్ఞానం మీకు వస్తుంది. ఎక్కడ బైక్ మాట్లాడకండి, మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఈ మాసం చాలా గొప్పగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో గత 6 నెలలతో పోల్చుకుంటే ఎదుగుదల కనబడుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ మాసంలో ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండండి. అలా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలను కనుక గమనిస్తే శని, రవి, కుజుడు, నిజానికి ఈ 3 చాలా పీడించేటువంటి గ్రహాలు, చాలా ఇబ్బంది పెడతాయి. అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం వీటికి అత్యంత క్రూరమైన స్థానాలు. అయినప్పటికీ మీ అదృష్టం ఈ సమయంలో గురుడు వక్రగతిని వదిలిపెట్టి కేంద్రంలో ఉన్నారు. కాబట్టి అన్ని రకాల అవరోధాలని దాటగలుగుతారు. ఎన్ని రకాల విపత్తులు వచ్చినా మీకు దానికి తగినటువంటి, ఎన్ని చిక్కుముళ్ళైనా దానికి సంబంధించినటువంటి సమాధానాలు దొరుకుతాయి. ఎంత లాక్కుబడిపోయినా దానికి సంబంధించిన కీ దొరుకుతుంది. కాబట్టి భయపడకుండా, కోప్పడకుండా నిశితంగా ముందుకు వెళ్ళండి. ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి చూసుకుంటే, ఈ మాసంలో కొంత వెసులుబాటు ఏంటి అంటే, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. కుజుడు సప్తమ స్థాన స్థితి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే గురుడు వక్రగతి వెళ్ళిపోయింది కాబట్టి గురుబలం తగ్గిపోతుంది. తృతీయంలో రవిశనులు చాలా యోగ్యమైనటువంటి ఫలితం. చతుర్థమందు శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితం. అంటే రవి శని అనుకూలత ఉన్నది, శుక్రుడి అనుకూలత ఉన్నది, చంద్రుడి అనుకూలత ఉన్నది, కుజుని ప్రతికూలత తగ్గింది. దాదాపుగా 50 నుండి 55% శుభ ఫలితాలని ధనురాశి వారు ఆశించవచ్చు. ఇంకా ఒకటి ఏంటి అంటే గురుబలం, మరి వక్రించిన గురుడు కూడా ఆయన బలాన్ని తగ్గించుకున్నారు కాబట్టి, లేకపోతే 70% బాగుండేది. అయితే పర్వాలేదు, దానివల్ల వచ్చిన చెడ్డేమి లేదు. అయితే ఈ ధనురాశి వారికి ఏంటంటే తృతీయ ముందు రవిశనులు చాలా మానసికంగా ఆనందాన్ని ఇస్తారు. ఎందుకంటే ధనురాశి వారు మానసికంగానే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంతసేపు కూడా మీ కంఫర్ట్ జోన్ ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో దానిలోకి మీ యొక్క అనుమతి లేకుండా ఇతరులు ప్రవేశించి దాన్ని పాడు చేయడం, మీ కంఫర్ట్ జోన్ని నాశనం చేయడం, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం. మీరు ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు, ఏదో ఊరు వెళ్దామని మీరు ప్రయాణం అవుతారు. ఇంత లోపల మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అవి ఇక్కడికి కాదు అక్కడే తీసుకెళ్తారు. అక్కడ పడే నరకం అంతా ఇంత కాదు. అరే నేను ప్రశాంతంగా ఈ ఊరు వెళ్తే నా మనసుకు నచ్చినట్టు ఉండేది కదా, నీతో వచ్చి నేను ఇబ్బందులు పడ్డాను అని చెప్పి మనం వాళ్ళని అనుకోవడం. దీని ద్వారా వాళ్ళకి మీకు మాట పెరగడం, ఆ స్నేహం ఇది అవ్వడం. ఇలా ఏంటి అంటే మీ మానాన్ని మీరు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి మీ కంఫర్ట్ జోన్ నాశనం చేస్తారు. అది ప్రధానంగా ధనురాశి వారికి వచ్చిన సమస్య. ఇంకోటి ఏంటి, మీ మానాన్ని మీరుంటారు, కావాలని మిమ్మల్ని అనేక రకాలైన వాటిలోకి లాగుతూ ఉంటారు. సరే లాగిన వాళ్ళు ఊరుకోకుండా రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోతూ ఉంటారు. అంటే పచ్చిగా మాట్లాడితే ఏంటి అంటే ఇక్కడ మీ ప్రమేయం ఏమీ ఉండదు. అయినప్పటికీ కావాలని మిమ్మల్ని ఇంకొక దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని లాగి తద్వారా మిమ్మల్ని నవ్వుల పాలు చేసేటువంటి పరిస్థితి. ఇది ప్లాన్డ్గా జరిగిందా, అన్ప్లాన్డ్గా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేటువంటి విషయాలను పక్కన పెడితే, ఎప్పుడూ ధనురాశి వారు ఈ మాసంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని దేనికోసమైనా కొంత పురిగొలుపుతున్నా, మీకు అనవసరమైన విషయాలు అయినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నా, ఎప్పుడూ కూడా మీరు దానిలోకి వెళ్ళకండి. మీ జోన్లో మీరు ఉండండి, మీ ప్రెమిసెస్లో మీరు ఉండండి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అనారోగ్య సమస్యలు ఏమీ లేవు.
ప్లస్ మీకుండే కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టసిద్ధి తృతీయగే అన్నారు శాస్త్రబంధు, అంటే నచ్చింది జరుగుతుంది అని అర్థం. కాబట్టి మీకు నచ్చినటువంటి వాటిని మీరు స్వయంగా పొందగలిగేటువంటి వాటిని మీరు పొందండి. తత్ఫలితంగా ఆనందాన్ని పొందగలుగుతారు. అనవసరంగా ఇతరుల యొక్క జోక్యం ద్వారా మీరు వారి విషయాల్లో కానీ ఇంకొక విషయాల్లో కానీ వెళ్ళడం ద్వారా, ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి దేని మీద నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, చాలా స్తబ్దుగా ఉండాలి. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి చర్చల ద్వారా నవ్వులు పాలవుతారు. మీకుండే స్కిల్ వేరు, మీకుండే నాలెడ్జ్ వేరు. మీకు సంబంధం లేని రంగాల్లోకి మిమ్మల్ని పిలిచినప్పుడు చాలా సాఫ్ట్ కార్నర్లో మనం చక్కగా నో చెప్పాలి. వద్దు అని చెప్పడం కూడా రావాలి. ఇది మీకు రాదు. ధనురాశి వారికి వచ్చిన సమస్య ఏంటి అంటే నో చెప్పడం రాదు, మొహమాటానికి వెళతారు, దానివల్లే సమస్యలు వస్తాయి. ఈసారి దాన్ని ఖండించాలి ఈ మాసంలో ప్రధానంగా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అర్ధాష్టమ రాహువు వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఈ మాసంలో ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగున్నాయి, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, కుటుంబ విషయం బాగుంది. అలాగే విద్యార్థులకి పరిస్థితులు బాగున్నాయి. గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కూడా అదే మాదిరిగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ముందుకు సాగుతూ ఉన్నది. ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా అర్ధాష్టమ రాహువు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆదివారం నాడు రాహుకాల దీపం పెట్టడం, మినపప్పుతో చేసిన ఇడ్లీలు, దోశలు, లేకపోతే ఇంకోటి రొట్టెలు, ఇటువంటి వాటిని పంచిపెడుతూ ఉండడం ద్వారా ఈ చెడు ఫలితాల నుండి మీరు బయటపడగలుగుతారు. మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో చూసుకుంటే, ప్రధానమైనటువంటి బలాలు మళ్ళా మీ సామ్రాజ్యం మీకు వచ్చేటువంటి రోజులు, మరలా మీ బలం పెరిగేటువంటి రోజులు, మరలా మీరు చక్రవర్తులు అయ్యేటువంటి రోజులు. ఏంటంటే ఇంత హైప్ ఇస్తున్నారు అంటే నిజానికి షష్టకుజుడు, పంచమ గురుడు, అసలు ఈ రెండు గ్రహాలు చాలు. ఎందుకంటే గురువు పంచమ స్థాన స్థితిలో ఉన్నప్పుడు వక్రించి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు జూలై నుండి వచ్చాయి. తర్వాత కుజుడు స్తంభించడం వల్ల కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు గ్రహాలు మరలా తిరిగి పూర్తిగా మీకు అనుకూలించేటువంటి స్థానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని అవసరంలా. గురుడు కుజుడు రెండు గ్రహాలు చాలు. ఇక మిగతా గ్రహాలను కనుక చూసుకుంటే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అంటే ఇక్కడే మీకు 60% శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి అంతా కూడా చాలా యోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. గత 2-3 నెలలుగా ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా, వైవాహిక జీవితం ఇబ్బంది పెట్టినా, కుటుంబ జీవితం ఇబ్బంది పెట్టినా, స్నేహితులు ఇబ్బంది పెట్టినా, శత్రువులు ఇబ్బంది పెట్టినా, పై అధికారులు, తోటి ఉద్యోగస్తులు, తోబుట్టువులు ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, బాధ పెట్టినా తిరిగి మళ్ళా వాళ్ళే మీ యొక్క మంచితనాన్నో, మీ యొక్క క్రమశిక్షణనో, మీ గొప్పతనాన్నో, మీ స్కిల్నో, మీ టాలెంట్నో ఏదో ఒకటి మీలో ఉన్న దాన్ని గుర్తించి తిరిగి మరలా వారు మీ దగ్గరికి చేరడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, నచ్చిన వ్యక్తుల్ని వివాహం చేసుకోవడం, వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, తీర్థయాత్రలు, బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం. అలాగే ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో, పలానా వాళ్ళకి డబ్బు ఇచ్చాం ఇంకా రావట్లా, పలానా వాళ్ళకి ల్యాండ్ అమ్మాం ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్నది, లేదా ఇల్లు అమ్మాలి అమ్ముడవట్లా, ఇంట్లోకి ఎవరు అద్దెకి రావట్లా, లేదు మనం ఏదైనా కొనాలి కుదరట్లా, మన ఆభరణాలు తాకట్లో ఉన్నాయి విడిపించుకోవాలి కుదరట్లా, ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ఇవన్నీ కూడా ఆయా డిస్ప్యూట్స్ నుండి బయటపడుతూ ఉంటాయి. అలాగే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఇలాంటివి ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని సాకారం చేసుకునేటువంటి రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి రోజులు. చాలా ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, అలాగే కుటుంబపరమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మూడిట్లోనూ కూడా ఎదుగుదల కనిపించేటువంటి మాసం ఈ మాసం. ఎందుకంటే అటు జన్మరవి దోషం ఉన్నది, అంటే శారీరక శ్రమ ఉంటుంది, కొన్ని నీలాపనంతలు ఉంటూనే ఉంటాయి. కొంత శత్రుబాధ ఉన్నప్పుడు గతంలో మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉండరు, ఇప్పుడు మీకు సపోర్ట్ దొరుకుతుంది, మీకు సహాయం దొరుకుతుంది. ఒంటరిని నేను అని భావన పోతుంది. నాకు వీళ్ళున్నారు, నా వెనకాల వీళ్ళున్నారు అనేటువంటి ఒక మానసిక స్థితి మీకు లభిస్తుంది. మానసిక సంఘర్షణలు పోతాయి.
ఎంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటూ మా బాడీ ఇక్కడే ఉంటుంది, ఆలోచనలు ఎక్కడోనే ఉంటాయి. అది ఎంత మంచి శుభ కార్యక్రమమైనా దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఏదో ఒక మానసికమైనటువంటి అలజడితోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి వాటి నుండి బయటపడేటువంటి స్థితి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గత 4 నెలలుగా ఎన్ని విధాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అది ఆర్థికంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, శారీరకంగా అయినా, లేదు మీకు సంబంధం లేని విషయాలైనా, అవి ఏవైనా సరే మరలా మీరు చక్కగా పుంజుకొని రెట్టింపు, అదేదో సామెత చెప్పినట్టు సముద్రం 2 అడుగులు వెనక్కేస్తే మళ్ళీ 10 అడుగులు ముందుకు వస్తుందంటారే, ఆ మాదిరిగా ఈ 2-3 నెలల్లో మీరు వెనక్కి తగ్గచ్చుగాక, కానీ ఈసారి మీరు ముందుకు వచ్చేటువంటి స్థితి గతం కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బలమైనటువంటి మార్పు. ఫిబ్రవరి నెల అనేటువంటిది మీకు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అది విద్యార్థులకైనా, చిన్నపిల్లలకైనా, లేదు పెద్దవారికైనా, ఆడవారికైనా, ఎవరికైనా సరే ఈ నెల చాలా అత్యద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో శని త్రయోదశులు వదిలిపెట్టకుండా, మాస శివరాత్రి వదిలిపెట్టకుండా, కాలాష్టమి వదిలిపెట్టకుండా, ఆరుద్ర కృత్తిక నక్షత్రాలు వదిలిపెట్టకుండా ఈ చెప్పినటువంటి రోజుల్లో ఈశ్వరారాధన ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఇది కొంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి మాసంగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కుజ బలం ఉన్నది, రవి బలం ఉన్నది, ఇలా కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే మొత్తానికి గ్రహాలు కొంత ప్రతికూలతని, ఇప్పుడు కుజుడు పంచమంలోకి వచ్చేసారు. జన్మ రవి, జన్మ బుధుడు, జన్మ శని, అలాగే గురుడు అర్ధాష్టమ స్థితి, ఇలా ఏంటంటే మెయిన్ గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు గమనిస్తే జూలై టు నవంబర్ వేరు పరిస్థితి. జూలై టు నవంబర్ చాలా అత్యద్భుతంగా సాగిపోతుంది. ఎక్కడా ఇబ్బంది ఉండదు, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ. అబ్బో అసలు నల్లేరు మీద నడకంటారే, అలా వెళ్ళిపోతుంది. మరి డిసెంబరు, జనవరి అంత ఈజీగా నడవల కుంభరాశికి. మీరు గమనించండి, చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే అనుకోని సంఘటనలు జీవితంలో జరగడం, అది ఆల్ ఆఫ్ సడన్ కొన్ని విషయాలు అది కొన్ని దెబ్బతీస్తాయి. మీ ధైర్యాన్నో లేకపోతే మీ స్థైర్యాన్నో ఏదో ఒక మానసిక స్థితినో దెబ్బతీస్తాయి. మరి ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అటు కుజుడు బాగాలేదు, రవి జన్మరాశి స్థితి, శనేశ్వరుడు జన్మరాశి స్థితి, బుధుడు కూడా. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద అంత స్పష్టత ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంతేకాకుండా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎవడు మనకి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండరు. ఎంతసేపు మనకి మనం పోరాటం చేయాలి, మన కోసం మనం ఆలోచించుకోవాలి. లేదో ఇతరుల మీద పోరాటం చేయవలసి వచ్చినా మీరు ఓన్గానే వెళ్ళాలి, కానీ మీకు సపోర్ట్ ఏం దొరకదు. ఇక్కడ వచ్చిన చిక్కది ఎప్పుడైతే ఒంటరితనం ఉంటుందో అదే బలము, అదే బలహీనతగా ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ప్రధానంగా మీరు ఓన్గానే చేయాలి. ఎవరి మీద ఆధారపడ్డా మీకు అది ఆధారపడినటువంటిది సవ్యంగా సాగదు. ఏదైనా పని చేయాలి, మీకు మీరుగా చేసుకోవడమే. మనకి వాడు వచ్చి సహాయం చేస్తాడు అనుకుంటే వాడు రాడు, చేయడు, ఈ పని అవ్వదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే హెల్త్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే అది తీవ్రమైన సమస్యలు ఏం కాదు, కాకపోయినప్పటికీ అవి డైలీ రొటీన్స్ని నాశనం చేసేస్తాయి. దినచర్యను సరిగ్గా చేసుకొనివ్వు. అంటే పలానా హెల్త్ ప్రాబ్లంకి మనం వెయిటేజ్ ఇవ్వవలసి వస్తుంది లైఫ్లో. అది తెచ్చే నీరసానికో, బద్ధకానికో, లేకపోతే ఇంకోటి దానికో పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల స్పీడప్ తగ్గిపోతుంది. అంటే జీవితంలో మనంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోతాం. ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది గ్రహస్థితి. మనం ఒరిజినల్గా చెప్పుకోవాలంటే ఒక స్పీడ్ బ్రేకర్ తప్పితే ఫుల్ స్టాప్ కాదు, స్పీడ్ బ్రేకర్. మరి ఈ స్పీడ్ బ్రేకర్ని చాలా నిదానంగానే దాటాలి. మనం కష్టపడాలి, పడాలి, లేవాలి, నుంచోవాలి, నడవాలి, పరిగెట్టాలి. ఇదే క్రమం. ఇప్పుడు ఈ జన్మరవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. చాలామంది నిందారోపణలు చేస్తారు. చాలామంది మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఏంటిది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వ్యసనాల బారిన పడతారేమో అనేటువంటి ఆలోచన అందరికీ కలగజేస్తారు. అంటే ఆ రకంగా తీసుకుపోతాడు ఆ టైం. బుధుడు అసలు మనం ఆలోచించుకోవడానికి టైం ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సరే ఈ టైంలో మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా కాపాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి సినిమాల్లో కూడా
అందరినీ వచ్చి కొట్టేస్తుంటే ఎవడో ఒకడు వచ్చి కాపాడుతాడు. అలాగే మిమ్మల్ని కాపాడే గ్రహాలు లేకపోలేదు. రాహువు శుక్రుడు ఈ 2 గ్రహాలు నోరుంటే తలకాస్తుందంటారు. మీకు అది ఈ నెలలో ఖచ్చితంగా తెలుస్తుంది. మీ నోరు వల్ల మీరు కాపాడబడతారు కొన్ని సందర్భాల్లో. రాహు శుక్రులు ఇద్దరు కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఈ 2 గ్రహాలు కూడా 35% బలాన్ని ఇస్తాయి. రాశికి పాస్ అవుతారు, ఈ నెలను గెంటగలుగుతారు. రాహు శుక్రుల వల్లే ఆర్థిక సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు రావు. ఏదైనా పీకల మీదకి వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఎన్ని రకాల టెక్నిక్ ఉపయోగించగలో అన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించుకుంటారు. కాబట్టి తెలివితేటల లౌక్యాన్ని ఇస్తాయి. కాబట్టి భయం లేదు. కుంభరాశి వాళ్ళు ఎంతసేపు ఆంజనేయ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మిశ్రమంగానే ఉండబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలేవి కూడా అంత అనుకూలంగా లేవు. అంటే చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే నిడివి కూడా మేము తగ్గించేస్తున్నాం. మీనరాశి గురించి పెద్ద చెప్పుకుంటే ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు పడ్డాయి. అలాగే గురుబలం పోయింది. వక్రించిన గురుడు కూడా అంత అనుకూలంగా లేరు, ఆయన మారిపోయారు. అర్ధాష్టమ కుజుడు. అంటే ఇక మనం దాని గురించి ఏం చెప్తాం? గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఒక శుక్రుడు మాత్రమే చంద్రుడితో కలిపి యోగిస్తూ ఉన్నారు. ఇది వల్ల 15% ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తుంది. మరి ఈ 15% శుభ ఫలితాలతోటి మనం ఎంత ఈదగలుగుతాం? మన దగ్గర ఉన్నది 1 లీటర్ పెట్రోలు. 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే అది రాదు కదా. అందుకని ఏం చేయాలి? ఇంటర్వెల్స్లో ఆగాగి ముందుకెళ్ళాలి. ఒక పెట్రోల్ బంక్ దొరికేంత వరకు ఈ లీటర్ పెట్రోల్ తోటి కొంతసేపు నడిపించుకుంటూ, కొంతసేపు తోలుకుంటూ, ఎత్తు వచ్చినప్పుడు ఎక్కించి, పల్లం వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసి, ఇలా మనమే రకరకాలైనటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మీనరాశి వాళ్ళు కూడా ఏంటి అంటే అనుకూలత ఉన్నప్పుడు చొచ్చుకుపోతూ ఉండడం, ప్రతికూలతలు వస్తూ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉండడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు చాలా కాన్షియస్గా ఉండడం, ఏ నిర్ణయం తీసుకున్నా గురువుల యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం, ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలుగా ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. మనం చెప్పుకుంటూ పోతే ఎందుకంటే భయపెడతారంటారు. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది. దాన్ని మనం ఏం చెప్పలేం. మీరు చూడండి ఎంత ప్రెషర్ ఉంటుందంటే మీనరాశి వాళ్ళకి. ఒక చెరుకు గడని మిషన్లో పెట్టి తిప్పుతాడు, అది ఎంత పిప్పు అవుతుంది, దాని మీద ఎంత ప్రెషర్ పడుతుంది. అలాగే ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎక్కడ క్రష్ అయిపోకుండా ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి భగవద్ అనుగ్రహం చాలా ముఖ్యము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారు ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ ఆరాధన క్రమం తప్పకుండా చెయ్యాలి. ప్రతి శనివారం నాడు శివాలయంలో ప్రదోషకాలంలో దీపం పెట్టాలి. ప్రతినిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీనరాశి వారికి మంచి రోజులు వస్తాయి. ఏదేమైనా ఈ కుజస్తంభన, గురుని యొక్క వక్రత్యాగము, రవి బుధుల మార్పు ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి అంశాలు. శుక్రుడి బలం ఒక 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల వ్యవధిలోనూ కూడా కొంత ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. జాతకం కీలకం. స్వస్తి.